వచ్చాడనేది అందరికీ తెలిసి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? కొన్ని విషయాలు నేను దేవుని వాక్యాన్ని మీకు నేను బోధిస్తాను. చదవండి దేవుని వాక్యాన్ని. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. 2వ అధ్యాయము 14వ వచనం చదివి వినిపిస్తారా? 2వ అధ్యాయము 14వ వచనం చదవగలిగిన వారు చదివి వినిపించండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఒక్క హల్లెలూయా చెప్దామా సరిగట్టిగా? ఇంకొకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? దేవుడు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడంటే మనందరికి సమాధానం కలగజేయాలనే వచ్చాడు. ఏ ఏ సమస్యల చేత మీరు బాధపడుతున్నారో వాటిని అన్నిటిని చూసి ఆయన సమాధానపరచటానికే ఈ భూలోకానికి దేవుడు వచ్చాడు. మరి వచ్చాడు, సమాధానము కలగజేస్తాను అంటున్నాడు. కానీ ఏ విధంగా ఉంటే ఆయన సమాధానం కలగజేస్తాడు, ఇది కావాలి మనకు. సమాధానం కలగజేస్తానని దేవుడే చెప్తున్నాడు. ఎవరి ద్వారా చెప్తున్నాడు? దేవుని దూత ద్వారా దేవుడే చెప్పిస్తున్నాడు, మీకు సమాధానం కలుగునుగాక అని. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు ఖచ్చితంగా సమాధానం కలగజేస్తాడు. కానీ ఆయనకు మొట్టమొదట ఈ భూమి మీద ఆయనకు ఇష్టమైనటువంటి వారికే సమాధానం కలుగుతుందట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అయితే నువ్వు నేను మనమందరము యేసయ్యకు ఇష్టలుగా బ్రతుకుతున్నామా? ఒకసారి మీ హృదయాలను తెరవాలని దేవుని వాక్యము మీ యొద్దకు వస్తుంది. దేవునికి ఎక్కడెక్కడ నువ్వు ఇష్టంగా ఉండట్లేదో ఒక్కసారి నీ జీవితానంతా ఈ క్రిస్టమస్ సెలబ్రేషన్లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇష్టడిగా నువ్వు లేకపోతే ఈరోజు ఒక్కటే తీర్మానం నువ్వు చేసుకోవాలి. ప్రభువా, నేను నీకు ఇష్టడుగా బ్రతుకుతాను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఏంటంట? ఇష్టముగా నేను బ్రతుకుతాను అని నువ్వు తన హృదయములో ఎవరికి చెప్పకుండా తనలో తన అన్ని కొన్ని ఉంటాయి, వాటినన్నిటిని ఈరోజు తీసివేసుకోవాలి. అవి చెప్పేవి కావు. కొంత మనసు ఏమనిపిస్తుంది అంటే క్రిస్టమస్ పండుగ వస్తుంది కదా అని ఏం చేస్తారంటే తాగుడకు పోవచ్చు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? డబ్బులు లేకపోతే ఇంట్లో గొడవలు పెట్టుకోవచ్చు. వింటున్నావా? ఇలాంటివన్నీ ఒకవేళ నీ దృష్టికి వస్తే వాటినన్నిటినీ ప్రభు ఏం చేస్తున్నాడంటే వాటిని తీసివేసుకోమని చెప్తున్నాడు. అప్పుడు నీవు నాకు ఇష్టడుగా బ్రతుకుతావని దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? గొడవలు పెట్టుకుంటారు ఇవ్వకపోతే. పక్క వాళ్ళు చూడి ఏ విధంగా చేసుకున్నారు, మనం ఏ విధంగా చేసుకోవాలి? అయ్యా, మనం ఇంట్లో ఇప్పుడిప్పుడే పొదుపు లేదు, కాస్త పొదుపు అవుతున్నాం అని అంటే లేదు, నేను యాన్నైనా తెస్తాను కానీ పండుగ అయితే బ్రహ్మాండంగా చేయాలి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అవన్నీ ఏమి అవసరం లేదంట. దేవుడు చెప్తున్నటువంటి మాట నీ హృదయానికి తగిలేటట్టుగా దేవుడు చెప్తున్నాడు. అన్ని తీసివేసి నువ్వేం లేదు, నీకు బుడ్డలు లేకుండా క్రిస్మస్ రోజు
ఆయనకు ఇష్టడుగా నేను ఉంటానని దేవుని మందిరంలో పశ్చాత్తాపడి దేవుని వేడుకో, చాలంతే. నువ్వు ఏది పెట్టనవసరమే లేదు. ఆయన ఖచ్చితంగా నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేస్తూనే ఉంటాడు. నీకు ఏది తక్కువ కాకుండా నా దేవుడు బలాభివృద్ధికి చేస్తాడు నీకు. కానీ నీలో ఈ మార్పు రావాలి. నీ హృదయంలో ఈ మార్పు ఎప్పుడైతే వస్తావో అప్పుడు నీలో ఒక పశ్చాత్తాపం వస్తుంది. అయ్యా, నేను దేవునికి ఏమైనా పాపం చేశానా? దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు దేవునికి నేనేమైనా చేశానా అని నువ్వు ఇప్పుడు ఎన్నికకి వెళ్ళాలి. వెళ్ళి మొత్తం అన్ని నీ హృదయానికి తెచ్చుకోవాలి. నువ్వేం చేయాలంటే వాటిని అన్నిటిని ఒప్పేసి తీసేసుకోవాలి. ఒప్పేసుకోవాలి, మళ్ళా హృదయంలోనికి తెచ్చుకోకూడదు. అప్పుడు నీ ఇంట్లో సమాధానం కలగదు. ఎప్పుడు గొడవలు వస్తాయి, చూసేవాళ్ళు అసహించుకుంటారు. ఏందయ్యా, ఒకప్పుడు దేవుని బైబిల్ పట్టుకొని ఇదిగో మందిరములో అందరికన్నా ముందుగా దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు చూడు వాళ్ళ కుటుంబంలో గొడవలు. అందరేమో క్రిస్టమస్ పండగని ఎంతో గంభీరంగా చేస్తుంటే ఈ కుటుంబంలో చూడు అని నీ అంతటా నీవే పక్క వాళ్ళతో అన్యజనులతో నువ్వేం చేస్తున్నావో తెలుసా? దేవునికి ఒక అవమానాన్ని నువ్వు తీసుకొస్తున్నావు. జాగ్రత్త. నీ అంతటా నీవే, నీ హృదయము తెరవబడాలని దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయం తెరవబడాలి. ఎప్పుడైతే తెరవబడతాయో నా దేవుడు నీ హృదయంలోనికి వచ్చేస్తాడు. అప్పుడు పశ్చాత్తాప హృదయం ఇస్తాడు.